ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను వైద్య పరీక్షల కోసం ఉస్మానియాకు తరలించారు పోలీసులు. వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా మంది మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్ట్ బయటకొచ్చింది. ప్రతిపక్ష నేతలు టార్గెట్గా ఎలా ట్యాపింగ్ జరిగిందో, అసలు ట్యాపింగ్ కథ ఎక్కడి నుంచి మొదలైందో పోసగుచ్చినట్టు వివరించాడు రాధాకిషన్రావు. హుజూర్ నగర్, మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల ముందు లావాదేవీలపై నిఘా పెట్టినట్టు దర్యాప్తులో తెలిపాడు. ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు చెబితేనే ఇవన్నీ చేసినట్టు రాధాకిషన్రావు ఒప్పుకున్నాడు. మునుగోడు ఉప ఎన్నిక టైంలో బీజేపీ తరపున పోటీ చేసిన కోమటిరెడ్డికి డబ్బు అందకుండా చేశామని, బీఆర్ఎస్ నాయకుల ఆదేశాలతోనే ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావుతో కలిసి స్పెషల్ టీం ఏర్పాటు చేసినట్టు తెలిపాడు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో భవ్య సిమెంట్ యజమాని ఆనందప్రసాద్ నుంచి 70 లక్షలు సీజ్ చేయడంతో పాటు దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా రఘునందన్ రావు బంధువుల నుంచి ₹1 కోటి సీజ్ చేశామని ఒప్పుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెందిన ₹3,50,00,000 సీజ్ చేసినట్టు చెప్పాడు రాధాకిషన్రావు. రాధాకిషన్రావును 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు పోలీసులు. దీంతో రాధాకిషన్రావుకు నోటీసులు జారీ చేసింది నాంపల్లి కోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఇక ఈ కేసులో కీలక నిందితుడు సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ వేశాడు. ఇవాళ ఈ పిటిషన్ విచారణకు రానుంది. ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్తో పాటు టెలిగ్రాఫ్ యాక్ట్, రాధాకిషన్రావు కస్టడీ పిటిషన్స్పై ఇవాళ విచారణ జరగనుంది. మరోవైపు ట్యాపింగ్ కేసులో కొత్త పేరు తెరపైకొచ్చింది. సుదీర్ఘకాలం పాటు ఎస్ఐబీలో ఓఎస్డీగా పనిచేసిన దయానందరెడ్డి పేరు బయటకొచ్చింది. ఇతనితో పాటు మహబూబ్ నగర్లో పనిచేస్తున్న ఓ ఇన్స్పెక్టర్ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్తో పాటు మొత్తం 5 చోట్ల సర్వర్లు ఏర్పాటు చేసి ట్యాపింగ్ చేసినట్టు తేలింది. నల్గొండ, మహబూబ్ నగర్ శివార్లలోనూ సర్వర్లు పెట్టారు. కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలోనూ వార్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేయించారని స్థానిక కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు.